Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay Minnar. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని రెండవ చాప్టరు జంతు దేహ నిర్మాణం దాని నుంచి మనం కొన్ని బిట్లు డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనము ఆ చాప్టర్లో దాదాపు 1006 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో ఆల్రెడీ 1006 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం 1007th బిట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 1007th ఫ్రెండ్స్, ఒక జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అనౌన్స్మెంట్ ఈ డిఎస్సి గురించి అనేక విషయాలు కూడా వినపడుతున్నాయి. టెట్ పెట్టాలని కొంతమంది, 90 days టైం ఇవ్వాలని కొంతమంది జరుగుతున్నాయి. ఈలోపు ఎవరొకళ్ళు రిట్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో లేదా వెంటనే ఇది జరిగిపోవచ్చు. దేనికైనా సరే మీరు సిద్ధంగా ఉండాలి, మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ ఇక కంటిన్యూస్గా మ్యాక్సిమం ఎవ్రీ డే రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు సపోర్ట్ టు మీ బికాజ్ ఐ ఆమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ దిస్ వీడియోస్ టు యూ ఆల్, క్లాసెస్ టు యూ ఆల్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ మై సపోర్ట్ ఫ్రమ్ యూ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. బికాజ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్ని లైక్స్ ఎక్కువ ఉంటే వీడియో అంత తొందరగా షేర్ అవుతూ ఉంటుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. నేను పడిన ఈ కష్టానికి నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిన్న కూడా చెప్పాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే లేదు, మీరు నాకు మోటివేట్ చేస్తున్నట్లే. కాబట్టి ప్లీజ్ లైక్. మ్యాక్సిమం 300 మెంబర్స్ చూస్తున్నారు కానీ ఒక 20-30 లైక్లే ఉంటున్నాయి. రీజన్ అయితే నాకు తెలియదు. రైట్, ప్లీజ్ లైక్ ఫర్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. రైట్, today we'll start with one question. 1007 question number 1007. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. నియంత్రణలో పని చేయవు కనుక నునుపు కండరాలను ఏమంటారు? ఈ నునుపు కండరాలు అనేవి నియంత్రణలో పనిచేయవు కాబట్టి వీటిని అనియంత్రిత కండరాలని అంటారు. అనియంత్రిత కండరాలు. క్వశ్చన్ నెంబర్ 1008. దీర్ఘకాలిక సంకోచాలను చూపించే కండరం. ఆన్సర్ నునుపు కండరం. దీర్ఘకాలిక సంకోచాలను చూపించే కండరం నునుపు కండరం. 1009. అలసటకు లోను కాని కండరము నునుపు కండరము, అనియంత్రిత కండరం అని కూడా దీన్ని పిలుస్తాం. 1010. నునుపు కండర సంకోచం ఏ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది? అంటే ఈ నునుపు కండరం అనేది సంకోచం చెందటం అనేది ఒక వ్యవస్థ యొక్క ఆధీనంలో ఉంటుంది. అదే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత అంటే స్వయం అంటే అర్థమైంది, సెల్ఫ్ అన్నమాట. దానికదే మోటివేట్ చేసుకొని దానికైతే ప్రేరేపణ చెంది సంకోచాలను చూపిస్తుంది. అదే రేఖిత అనియంత్రిత కండరాలు, అస్థిపంజర కండరాలు అయితే ఖచ్చితంగా బాహ్య పరిధీయ నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. కానీ నుడుపు కండరాలు మాత్రం స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. 1011. అస్థిపంజరం కండరం లాగా సార్కోమియర్లు కలిగి ఉండే కండరం ఏది? అంటే అస్థిపంజర కండరంలో సార్కోమియర్లు ఉంటాయి, అలాగే వేరే కండరంలో కూడా సార్కోమియర్లు ఉంటాయి. ఆ కండరమే హృదయ కండరం లేదా రేఖిత అనియంత్రిత కండరము అంటాం. హృదయ కండరం లేదా రేఖిత అనియంత్రిత కండరం. నిన్న మనము క్లాస్లో అస్థిపంజర కండరజాలం గురించి నేర్చుకున్నాం. తర్వాత నునుపు కండరాల గురించి కూడా నేర్చుకున్నాం. ఈరోజు మనం హృదయ కండరాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. రైట్, హృదయ కండరాలు సకశేరుకాల హృదయంలోని దేనిలో ఉంటాయి? ఈ హృదయ కండరాలు అనేవి 1012 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1012 క్వశ్చన్లో ఇలా ఉంది. హృదయ కండరాలు సకశేరుకాల
హృదయంలోని దేనిలో ఉంటాయి? ఆన్సర్ మయోకార్డియంలో ఉంటాయి. మయోకార్డియంలో ఉంటాయి. 1014 హృదయ కండరాలలో వేటి ద్వారా విద్యుత్ ప్రచోదనాలు అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ హృదయ కండరం అంతా వ్యాప్తి చెందుతాయి? ఆన్సర్ చూడండి, రక్త సందులు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రక్త సందుల ద్వారా. తర్వాత 1013 స్కిప్ అయింది క్వశ్చన్ చూడండి, ఇక్కడ గమనించండి. 1013 క్వశ్చన్ నెంబర్ 1013 హృదయ కండరాలు మయోకార్డియల్ కండరాలు ఎలా ఉంటాయి? ఆన్సర్ పొట్టిగా, స్తూపాకారంగా లేదా 2 కేంద్రకాలతో ఉంటాయి. హృదయ కండరంలో అయానులు పక్క కణాలకు ప్రసరించి సంకోచ సడలికలను సమన్వయపరచుటకు ఉపయోగపడేది. హృదయ కండరంలో అయానులు ప్రక్క కణాలకు ప్రసరించి సంకోచ సడలికలను సమన్వయపరచుటకు ఉపయోగపడేవి. ఆన్సర్ అంతర సంధాయక చక్రికలు. ఈ అంతర సంధాయక చక్రికలు అంతర సందుల ద్వారా ప్రక్క కణాలకు అయానులు ప్రసరింపజేస్తాయి. 1016 క్వశ్చన్ నెంబర్ 1016 ఏ జంతువుల హృదయ కండరాల సంకోచానికి ఎలాంటి ఉద్దీపన అవసరం లేదు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. ఏ జంతువుల హృదయ కండరాల సంకోచానికి ఎలాంటి ఉద్దీపన అవసరం లేదు? ఆన్సర్ సకశేరుకాలు. 1017 సకశేరుకాల హృదయ కండరాల సంకోచానికి ప్రేరణనిచ్చే ప్రత్యేక నిర్మాణము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సకశేరుకాలలో హృదయ కండరాల సంకోచానికి ప్రేరణనిచ్చే ప్రత్యేక నిర్మాణమే దీని లయారంభకం అంటాం. లయారంభకం, దీన్ని ఇంగ్లీష్లో పేస్ మేకర్ అని పిలుస్తాం. 1018 హృదయ కండరం అనేది ఏ రకమైన కండరము? ఇది అనియంత్రితమైనది. అంటే ఇది ఏ వ్యవస్థ ఆధీనంలో కూడా ఉండదు. ఇది తన స్వయంగా ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండే ఒక కండరం, హృదయ కండరం. 1019 హృదయ స్పందన రేటును స్వయం చోదిత నాడులు వేణి ద్వారా క్రమపరుస్తాయి. హృదయ స్పందన రేటును స్వయం చోదిత నాడులు దేని ద్వారా క్రమపరుస్తాయంటే ఎపినెఫ్రిన్, ఎడ్రినలిన్ అను హార్మోనుల ద్వారా. ఎపినెఫ్రిన్, ఎడ్రినలిన్ అను హార్మోన్స్ ద్వారా. తర్వాత 1020 క్వశ్చన్ నెంబర్ 1020 అన్ని హృదయ కణాలను ఉత్తేజపరిచి మొత్తం హృదయ సంకోచమును కలిగించే కణం. అన్ని హృదయ కణాలను ఉత్తేజపరిచి మొత్తం హృదయ సంకోచమును కలిగించే కణం ఉత్తేజవంతమైన హృదయ కణం అని పిలుస్తాం. 1021 హృదయ కండరాన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. హృదయ కండరమును క్రియాత్మక సిన్సీషియం అని అంటారు. క్రియాత్మక సిన్సీషియం అని అంటారు. 1022 హృదయ కండరము గ్లానికి, ఈ గ్లాని అంటే అంటే అలసటకు గురి కాకుండా ఉండుటకు కారణం ఏమిటి? హృదయ కండరము గ్లానికి లేదా అలసటకు గురి కాకుండా ఉండుటకు కారణం ఏమిటి? ఆన్సర్ సార్కోజోమ్స్ ఉంటాయి దానిలో, అలాగే మయోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఇంకా అధిక రక్త సరఫరా జరగటం వల్ల హృదయ కండరాలు అలసటకు గురి కావు, అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1023 నాడీ కణం ఏ త్వచం నుండి ఉద్భవిస్తుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నాడీ కణం ఏ త్వచం నుండి ఉద్భవిస్తుందంటే బహిస్త్వచం. తర్వాత 1024 శరీరం లోపల వెలుపల పరిసరాల మార్పుకు శరీరం చూపే ప్రతిస్పందనను నియంత్రించేది. శరీరం లోపల వెలుపల పరిసరాల మార్పుకు శరీరం చూపే ప్రతిస్పందన నియంత్రించేది నాడీ కణం. క్వశ్చన్ నెంబర్ 1025 ప్రేరణను ప్రసరించే కణాలు నాడీ కణాలు. 1026 ప్రేరణను ప్రసరించలేని కణాలు ఏవి అంటే న్యూరోగ్లియా. వీటిని ఊత కణాలు అని అంటాం. న్యూరోగ్లియా లేదా ఊత కణాలు అంటారు. 1027 నాడీ కణజాలం యొక్క
క్రియాత్మక ప్రమాణము, నాడీ కణజాలం యొక్క క్రియాత్మక ప్రమాణము నాడీ కణం కదా. కిడ్నీ యొక్క క్రియాత్మక ప్రమాణం ఏదంటే నెఫ్రాన్ అని చెప్తాం కదా. అలాగే ఊపిరితిత్తుల యొక్క ప్రమాణం ఏదంటే ఆల్వియోలై అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ నాడీ కణజాలం యొక్క క్రియాత్మక ప్రమాణం నాడీ కణం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 1028. విద్యుత్ ఉత్తేజితమై ప్రేరణలను గ్రహించటం, ప్రారంభించటం, అలాగే ప్రసారం చేయడం లేదా నిర్వహించటం మొదలైనవి చేసే కణాలు ఏవి? ఆన్సర్ నాడీ కణాలు. విద్యుత్ ఉత్తేజితం అవుతాయి, అలాగే ప్రేరణను గ్రహిస్తాయి లేదా ప్రేరణను ప్రారంభిస్తాయి, అలాగే ఆ ప్రేరణను విద్యుత్ తరంగాల స్థాయిలో ప్రసారం చేస్తాయి. అవే నాడీ కణాలని మనం చెప్తాం. నాడీ కణాలు. క్వశ్చన్ నెంబర్ 1029. న్యూరాన్ ఉద్దీపనం చెందినప్పుడు విద్యుత్ అలజడి ఏర్పడి తంత్రికాక్షం పొడవుగా వేగంగా ప్రయాణిస్తుంది. ఆ విద్యుత్ అలజడిని ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విద్యుత్ అలజడిని క్రియాశక్మము అని అంటారు. తర్వాత 1030 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1030. న్యూరాన్లో ఉండే భాగాలు. న్యూరాన్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. కణదేహం, డెండ్రైట్, అలాగే తంత్రికాక్షం అని 3 భాగాలు ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 1031. కణదేహానికి గల మరొక పేరు దాన్నే పెరికారియన్ లేదా సైటాన్ లేదా దేహం అని పిలుస్తారు. నెక్స్ట్ 1032. నాడీ కణదేహంలో ఏమేమి ఉంటాయి? ఆన్సర్ జీవ పదార్థంలో అధిక రేణువులు ఉంటాయి, అలాగే ఒక పెద్ద గుండ్రని కేంద్రకము కూడా ఉంటుంది. తర్వాత 1033. నిస్సిల్ నిర్మాణాలు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది నిస్సిల్ నిర్మాణాలు, నిస్సిల్ రేణువులు, నాడీ సూక్ష్మతంతువులు, లైపోఫ్యూసిన్ రేణువులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇవన్నీ కూడా నాడీ జీవకణ ద్రవ్యంలో ఉంటాయి. నాడీ కణం కాదు ఫ్రెండ్స్, ఆ కణంలో ఉన్న జీవద్రవ్యంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1034. గరుకు ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ను సూచించే కణాలు. అంటే ఈ కణాలు ఎలా ఉంటాయంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ప్రోటీను సంశ్లేషణం అనేది జరుగుతుంది. అలాంటి రెటిక్యులంను సూచించే కణాలు ఏమిటంటే నిస్సిల్ కణాలు లేదా నిస్సిల్ రేణువులు. ఈ నిస్సిల్ కణాలు, నిస్సిల్ రేణువులు ఎలా ఉంటాయంటే చూడడానికి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం లాగా ఉంటాయి. 1035. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చూడండి. వయస్సుతో పాటు లైసోజోములలో పేర్కొన్న కణ వ్యర్థ పదార్థాలను ఏమంటారు? వయస్సుతో పాటు లైసోజోములు ఉన్నాయి కదా, సూయిసైడల్ బ్యాగ్స్ అంటాం. ఈ సూయిసైడల్ బ్యాగ్స్లో పేర్కొన్న కణ వ్యర్థ పదార్థాలను లైపోఫ్యూసిన్ రేణువులు అని అంటారు. లైపోఫ్యూసిన్ రేణువులు అంటారు. 1036. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాలను ఏమంటారు? ఆన్సర్ కేంద్రకం అంటారు. తర్వాత 1037. పరిధీయ నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహమును ఏమంటారు? దానినే నాడీ సంధి అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాన్నేమో కేంద్రకం అంటాం. అలాగే పరిధీయ నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాన్ని నాడీ సంధి అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 1038. కణదేహం నుండి ఏర్పడిన అనేక పొట్టి శాఖలు గల నిర్మాణాలను ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. కణదేహం నుండి ఏర్పడిన అనేక పొట్టి శాఖలు గల నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ డెండ్రైట్స్ అని అంటారు. డెండ్రైట్స్ అని అంటారు. నౌ 1039. క్వశ్చన్ నెంబర్ 1039. డెండ్రైట్స్లో ఉండే నిర్మాణాలు ఏవి? డెండ్రైట్స్లో ఉండే నిర్మాణాలు నిస్సిల్ నిర్మాణాలు, అలాగే నాడీ తంతువులు. నిస్సిల్ నిర్మాణాలు అలాగే నాడీ తంతువులు ఉంటాయి.
తర్వాత ఫ్రెండ్స్ ఇక ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 1040. క్వశ్చన్ నెంబర్ 1040. కణదేహం దిశగా సాగే ప్రచోదనాలను అందించే నిర్మాణాలు ఏవి? కణదేహం దిశగా సాగే ప్రచోదనాలను అందించే నిర్మాణాలు, వీటిని డెండ్రైట్స్ అంటారు. ఇది అభివాహిక చర్య ద్వారా ఇవి అందిస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లోని మనం ముఖ్యాంశాలు ఆల్మోస్ట్ 37 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. సో రేపు కూడా మిగతా కణజాలం ఏదైతే ఉందో వాటి గురించి ఆల్మోస్ట్ రేపు వచ్చే క్లాస్లో ఈ జంతు దేహ నిర్మాణము అనే చాప్టర్ని మనం ఫినిష్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ తర్వాత మరలా థర్డ్ చాప్టర్ మనం చూస్తాము. ఆ థర్డ్ చాప్టర్ ఏంటంటే జంతు వైవిధ్యం. ఈ జంతు వైవిధ్యంలో పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథస్, నెమటోడా అలాగా అనేక వర్గాలను, దాదాపు ఒక 10 వర్గాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచి కంటిన్యూస్గా క్లాసులు అయితే అప్లోడ్ చేయబడతాయి. అలాగే మీరు గోల్డ్ లెవెల్ కనుక ఎంచుకున్నట్లయితే మీకు ఈ పీడిఎఫ్ ఏ బిట్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్ కూడా మీకు ఈ వాట్సాప్ నెంబర్కి పంపించబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.